అందరికీ నమస్కారం. మనకి 2025వ సంవత్సరంలో అక్షయ తృతీయ పండుగ ఏప్రిల్ 30 బుధవారం రోజు వచ్చింది. ఈ రోజు సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకుని ముందుగా ద్వారలక్ష్మిని పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకుని ద్వారలక్ష్మి పూజ నిర్వహించుకోవాలి. ఆ తర్వాత పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకుని ఈ రోజు ముఖ్యంగా లక్ష్మీ కుబేరుల్ని అక్షయుడైనటువంటి శ్రీమన్నారాయణ్ణి పూజించాలి. లక్ష్మీ కుబేరుల్ని స్వామివారిని పూజా మందిరంలోనైనా పూజించుకోవచ్చు, లేదంటే ప్రత్యేకంగా పీఠంలో అయినా ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవచ్చు. ఈ రోజు శ్రీమన్నారాయణ తులసి దళాలతోటి పసుపు రంగు పుష్పాలతోటి పూజించుకోవాలి. అలాగే లక్ష్మీదేవి అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళకరమైన వస్తువులతోటి ఇంకా కుంకుమతోటి పూజించుకోవచ్చు. కుబేరు కుంకుమతో పూజించుకోవాలి. మనం ఏ దైవానికి పూజ చేసుకుంటున్నామో ఆ దైవం యొక్క స్తోత్రాలు శ్లోకాలు అన్ని కూడా చదువుకుంటూ పూజ చేసుకోవాలి. ఈ రోజు ఇంట్లో ధనధాన్యాల సమృద్ధి కోసం అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే కుబేర కుంచాన్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ముందుగా గణపతిని పూజించి తర్వాత శ్రీమన్నారాయణను పూజించి తర్వాత లక్ష్మీదేవి అమ్మవారిని ఆ తర్వాత కుబేరుణ్ణి పూజించుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత ధూపం దీపం చూపించి ఈ రోజు అమ్మవారికి ఆవు పాలతోని బెల్లంతోని చేసినటువంటి నైవేద్యాన్ని సమర్పించాలి. తర్వాత తాంబూలం సమర్పించి పూర్ణఫలమైన కొబ్బరికాయను కూడా నివేదించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించాలి. ఈ విధంగా అక్షయ తృతీయ రోజున లక్ష్మీ నారాయణుని కుబేరుణ్ణి పూజించుకోవాలి. ఈ విధంగా అక్షయ తృతీయ రోజున పూజ నిర్వహించుకోవడం వల్ల ఇంట్లో ధనధాన్యాలకు తిండికి బట్టకు ఎటువంటి లోటు లేకుండా లక్ష్మీ కుబేర్ల అనుగ్రహంతో పాటుగా శ్రీమన్నారాయణుడి అనుగ్రహం కలుగుతుంది.